వెల్కమ్ టు మను వ్లాగ్స్ తెలుగు. సో మీరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ వీడియో స్టార్టింగ్లోనే మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే చూస్తున్నారు కదా. సో మనమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుపతి వెళ్తున్నామండి. ఇది ఎప్పుడంటే జూలై 8th అనమాట. ఇది ఆ రోజైతే ఇంకా తిరుపతి మేము ముందే బుక్ చేసుకున్నాం అనమాట. ఒక 2 months బిఫోరే స్పెషల్ దర్శన్ ఓపెన్ చేస్తారు కదా, అదైతే బుక్ చేసుకున్నాము. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాం. ఈవినింగ్ 7కి అలా ట్రైన్ ఉంది. ఏ ట్రైనో ఐడియా లేదు. సికింద్రాబాద్ నుంచి అయితే ఉందన్నమాట, సికింద్రాబాద్ టు తిరుపతి. ఇక్కడైతే మన ట్రైన్ వచ్చింది. మా చిన్నోడికి ట్రైన్లు అంటే చాలా పిచ్చి అనమాట. రోజు ఇంకా డైలీ ట్రైన్ వీడియోస్ చూస్తూనే ఉంటాడు, కార్టూన్స్ అట్లా. ఇక్కడైతే ఇంకోండి చిన్నోడు అందరం, వాడైతే విండో దగ్గర కూర్చున్నాడు. మేము అందరం ట్రైన్ ఎక్కేసాము. స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే స్టేషన్లో ఆల్రెడీ 1.5 hours 2 hours వెయిట్ చేసాం అనుకోండి. ఇక్కడ అయితే ట్రైన్ ఎక్కేసాము, స్టార్ట్ అయిపోయింది అనమాట తిరుపతికి. కదా ఆ ట్రైన్ ఇప్పుడు మళ్ళీ ఎక్కాలి మనం. ఆగిపోయిందా? ఎందుకంట జంపింగ్ ట్రైన్. అది వాస్కో డ గామా కంట. జంపింగ్ చేస్తుందా? ఇక్కడైతే మార్నింగ్ 6:37 అయిందండి. ఇంకా తిరుపతిలో అయితే దిగేసాం మేము. జస్ట్ అప్పుడే ట్రైన్ అయితే దిగాము. ఇంకా వెళ్ళాలన్నమాట స్టేషన్ బయటకు వెళ్ళి. అక్కడ మేమైతే ఊబర్ బుక్ చేసుకున్నాం. ఊబర్ అవైలబుల్ ఉంది తిరుపతిలో. సో ఊబర్ అయితే బుక్ చేసుకొని ఇంకా డైరెక్ట్ ఫస్ట్ అయితే ఇక్కడ కొండ కింద రూమ్ తీసుకున్నామండి. పైన దొరకలేదని చెప్పి ఇక్కడ సిటీలోనే తీసుకున్నాము. కానీ ఇంకా ఊబర్ డ్రైవర్ ఏమన్నారంటే ఇంకా పైన దొరికేస్తాయి, కొంచెం ట్రై చేస్తే అన్నారు. సో డైరెక్ట్ అయితే ఇంకా కొండ మీదకి అయితే వెళ్ళిపోయాం అదే కొండ మీదకి అయితే వెళ్ళిపోయాం. చూడు కొత్తగా ఉంది ఇది.
ఇక్కడైతే ఇంకా కొండపైకి తిరుమలకి అయితే ఎంట్రన్స్ సెక్యూరిటీ చెక్ అయితే జరిగిందనమాట. ఇక్కడ ఇంకొండ ఆగాము. ఆగి ఇంక ఇక్కడ దిగేయాలి కదా, దిగేసి లగేజ్ అయితే స్కానింగ్ అక్కడ పెట్టేసి కొంచెం ఫ్రంట్కి అయితే నడుచుకొని వచ్చేసాం. చెక్కింగ్ అయిపోయాక ఇంకా మళ్ళా స్టార్ట్ అయిపోయామన్నమాట కొండ మీదకి. ఇక్కడైతే క్యాబ్ డ్రైవర్ అయితే ఆపారండి. ఇంకోండి ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి లాగా ఫామ్ అయ్యాయి కదా కొండ, అదైతే చూపించడానికి ఆపారనమాట. మనం ఏమైనా పిక్స్ తీసుకుందామని చెప్పి ఆయన అదే డ్రైవర్ ఆపారు. కొన్ని పిక్స్ అయితే తీసేసుకొని వచ్చేసామన్నమాట మళ్ళీ. ఇక్కడైతే ఇంకా పైన రూమ్ అయితే దొరికిందండి. ఇది చాలా టైమే పట్టింది రూమ్, ఇదంతా ఇంకా షూట్ చేయలేదన్నమాట, వీడియో తీయలేదు. చాలా ప్లేసెస్ తిరిగాక అట్ లాస్ట్ ఒక రూమ్ అయితే దొరికిందనమాట. అప్పుడైతే కొంచెం రష్గా ఉందండి తిరుమల. అంటే మేము వెళ్ళిన టైంలో అయితే చాలా రష్ ఉంది. మరి ఎందుకో వారాహి అమ్మవారి నవరాత్రులు, ఇంకా అప్పుడు ఆషాఢంలో వెళ్తారంట కదా ఎక్కువ, సో అలా అయితే కొంచెం బాగా రష్గా ఉందండి. రూమ్స్ అయితే అసలు అవైలబులే లేవు. ఫైనల్గా క్యాబ్ డ్రైవర్ వల్ల పాపం ఆయన చాలాసేపు తిప్పారు, అన్ని గెస్ట్ హౌస్లు తిప్పారు, అన్నీ తిప్పారనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఏదో నార్మల్ బేసిక్గా ఒక రూమ్ అయితే ఏదో దొరికిందనమాట. ఇంకా అదే ఒక 2 డేసే కదా అని అడ్జస్ట్ అయిపోయాం అందరూ. ఇక రూమ్లో అన్నీ ఇంకా మొత్తం పెట్టేసుకున్నాక లగేజ్ అంతా ఇంకా చిన్నోడికి గుండు, ఇంకా మేము కత్తిర్లు అన్నీ ఇవ్వాలి కదా, సో టిఫిన్ చేసేసి అయితే వెళ్దామని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడ దగ్గరలో ఒక హోటల్ ఉంటే వచ్చామన్నమాట టిఫిన్ తినడానికి. ఇంకా అలా కూర్చున్నాం, టిఫిన్ ఆర్డర్ అయితే చేసాము, వెయిట్ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఇక్కడ టిఫిన్స్ అవి అయిపోయాక అయితే నందకం రెస్ట్ హౌస్కి అయితే వచ్చేసామండి. అక్కడే కదా ఇంకా ఈ అదే కత్తిర్లు అవి అయితే అక్కడే కదా తీస్తారు, సో అక్కడికి వెళ్ళిపోయాము. ఇంకా టికెట్స్ అయితే తీసేసుకొని గుండు చేయించేసామన్నమాట చిన్నవాడికి. ఇంకా గుండు గీసేటప్పుడు అది అయితే వీడియో తీయలేదు. ఇంకా అయిపోయాక గుండు ఎంత అయిపోయాక మళ్ళీ రూమ్స్కి అయితే వచ్చేసాం. ఇంకోండి మా రూమ్ నుంచి అయితే బయట ఇది ఇలా వ్యూ అనమాట. కొత్త ఏదో గెస్ట్ హౌస్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట అది. మేము ఫ్రెష్ అయితే అయిపోయాము. సో మాకైతే దర్శనం నైట్ 6కి అలా వెళ్ళాలి మేము. చిన్నోడు గుండెలో చూడండి భలే క్యూట్గా ఉన్నాడు. సో దర్శనం నైట్ కాబట్టి మమ్మల్ని తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవరే ఆయన మొత్తం ఇవన్నీ తిప్పుతా అన్నారనమాట. ఇంకా ఉంటాయి కదా ప్లేసెస్, పాప ఆశ్రమం, ఆకాశగంగా ఇవి ఉంటాయి కదా, సో అలా అయితే తీసుకెళ్తా అన్నారు. మేము ఫస్ట్ అయితే ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటుంది కదండి, అక్కడికైతే వచ్చేసాము. ఇంకా శ్రీవారి పాదాలు అంటే ఆల్మోస్ట్ తిరుపతి కొండ టాప్ పాయింట్ అనమాట. సో అక్కడికైతే వచ్చేసామన్నమాట. అక్కడ చాలా షాపింగ్, ఏవో బొమ్మల షాప్స్ అవి చాలా ఉన్నాయి. మా పిల్లలు కూడా అలానే ఇంకా ఊరికి బొమ్మలు కొనమని సతాయించారనమాట బాగా.
ఇక్కడైతే మూలదేవుడు అంటారు కదా, అంటే మూలదేవుడు అని ఒకటి ఉంటుంది అనమాట. అందరికీ ఉండకపోవచ్చు, అది నాకు కూడా ప్రాసెస్ ఏంటో తెలియదు. ఇంకా నా అమ్మ పట్టుకుంది కదా, ఆ బొమ్మలు అయితే పెడతారు మూలదేవుడికి. మెయిన్గా కావాల్సిన ఆ బొమ్మలు కావాలన్నమాట. ఒక అమ్మాయి బొమ్మ, ఒక అబ్బాయి బొమ్మ అది. సో అవైతే ఇంట్లో లేవని పోయినాయి అనమాట. సో అయితే అడిగాను, వాళ్ళైతే టూ మచ్ ప్రైసెస్ చెప్పారు. సర్లే మళ్ళీ వేరే షాప్స్లో చూద్దామని చెప్పి వెళ్ళిపోయాం అనమాట. भैया